సో ఎపిసోడ్ 4 గురించి మాట్లాడతామండి. సో ఇప్పటి వరకైతే శబరిమల దర్శనం ఎలా జరిగింది చెప్పాను కదా. ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ ఇరుముల్లో నుంచి తీసిన గీని ఇక్కడ తెచ్చి ఈ ట్యాంకులో వేస్తారు. ఇక్కడ వేసేసిన తర్వాత బియ్యం, సో మనం తెచ్చుకున్న బియ్యం కూడా ఇక్కడ వేసేస్తారు, ఇరుముడి బియ్యం. సో మనకి ఇరుముడి కట్టేటప్పుడు బియ్యం వేస్తారు కదా, ఆ బియ్యాన్ని కూడా ఇక్కడ కలిపేస్తారు. మా మామస్వామి మధ్యాహ్న స్వామిది ఇక్కడ వేసేసారు బియ్యం. హైలైట్ ఎంత అంటే అండి, మీకు ఒక డౌట్ రావచ్చు, ఇక్కడ ఇంతమంది బియ్యం వేస్తారు, ఈ బియ్యము ఎక్కడికి వెళ్తుందని. సో ఈ బియ్యం ఏంటంటే మనకు ఆ ప్రసాదం ఇస్తారు కదండి అయ్యప్ప స్వామి, ఇదే మాలికాపురి గుడి అండి. ఆ ప్రసాదంలో ఆ బియ్యం చూసారా, బియ్యం సంచులన్నీ బియ్యం బస్తాలను మన వేసింది. సో ఆ బియ్యంలో నుంచి మనకి ఆ బియ్యాన్ని ఇస్తారు మనకి. ఓకే, సో మాలికాదేవి దర్శనం ఇక్కడ. సో మాలికాదేవి దర్శనం దగ్గర ఏంటంటే, ఇప్పుడు మాలికా అమ్మవారు చెప్పారు కదా, నీకు ఆల్రెడీ మీకు హిస్టరీ చెప్పాను నేను. సో మా మామస్వామి వాళ్ళైతే ఇక్కడ అన్ని అమ్మవారికి జాకెట్ సమర్పించారు. తర్వాత ఇక్కడ ఏంటంటే అండి, ఒక టెంకాయలు మనం చెప్పాను కదా 2 టెంకాయలు తీసుకొని వచ్చింటారని, ఒక టెంకాయ వచ్చేసి మన గణపతి కొట్టేసి వచ్చేస్తారు, రెండో టెంకాయను వచ్చేసి మా సాములు ఇప్పుడు గుడి చుట్టూ తిప్పుతారండి. అదే ఇప్పుడు తిప్పుతున్నారు చూడండి. సో అలా గుడి చుట్టూ ఆ టెంకాయని తిప్పి, సో అమ్మవారి గుడి చుట్టూ ఇలా టెంకాయని ప్రతి అక్కడికి వెళ్ళిన సాములందరూ ఆ గుడి చుట్టూ తిప్పుతారు ఈ టెంకాయని. సో ఇలా తిప్పేసి దాన్ని తీసుకొని వచ్చి గుడి ముందర కొట్టేస్తారండి. సో అమ్మవారిది మాలిక అమ్మవారి టెంపుల్ అండి, ఎంత బాగా కవర్ చేశానో చూడండి. బట్ అమ్మవారిని అయితే నేను వీడియో తీయలేదు, వీడియో తీయకూడదు. సో జాకెట్లు ఏంటంటే, కొంతమంది ఇక్కడ కింద ముందర పెట్టేస్తారు జాకెట్లు, కొంతమంది ఏంటంటే ఆ పైన ఉంది కదా అమ్మవారి పైన అంటే ఒక్కరొకరికి ఒక ఉద్దేశం ఉంటుందండి. ఇప్పుడు ఆ పైన వేస్తే ఏంటంటే అమ్మవారికి మనము డైరెక్ట్ సమర్పించామని కొంతమంది ఇలా పైన కూడా వేయడం జరుగుతుంది. ఏంటంటే అది ఉండటం లేదు. సో దాన్ని వచ్చేసి మా తమ్ముడు అయితే అక్కడికి వేసేసాడు. సో నెక్స్ట్ వచ్చేసి దర్శనం అయితే అయిపోయింది, మాలికాదేవి దర్శనం కూడా. మాలికాదేవి దర్శనం అయిపోయిన తర్వాత సో నెక్స్ట్ ప్రసాదం కౌంటర్స్ ఏంటంటే ఇక్కడ 1010 రూపీస్ అండి, 10 బాక్సులు ఇస్తారు ఇక్కడ, అదే మన అరవణ ప్రసాదం. సో ఇక్కడ ఈ ప్రసాదన కౌంటర్ దగ్గర సో ఇలా ఉంటాయి. సో ఇక్కడ క్యాష్ ఓన్లీ ఉంటాయి, కార్డు ఓన్లీ ఉంటాయి. సో ఓన్లీ కార్డువి సపరేట్ ఉంటాయి, క్యాష్ ఓన్లీకి సపరేట్ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే మేము 1010 రూపాయలు ఇచ్చేసి ఒక బాక్స్ తీసుకున్నానండి, ఇలా ఉంటుంది ఒక బాక్స్. సో 10 ఉంటాయి దీంట్లో, 10 అయ్యప్ప స్వామి ప్రసాదాలు ఉంటాయి. సో ఇక్కడ సైడ్ వచ్చేసి క్యాష్ నో క్యాష్ ఓన్లీ కార్డ్స్ ఇలా మెన్షన్ చేసి ఉంటారండి. సో మేము మార్నింగ్ చెప్పాను కదా, రాత్రి పెద్ద రష్ లేదు, మార్నింగ్ చాలా రష్ పెరిగింది. సో ఇలా ఉంటుందండి సివిల్ దర్శనం. మేము వెళ్ళిన దర్శనం ఇది సివిల్ దర్శనం. సో నేను గుడి ఎలా ఉంది ఏమనేది నేను ఆ గుడిని కూడా కవర్ చేయడం కోసం ఇక్కడ అలా వీడియో తీశాను. సో ఇదైతే ముందర స్టార్టింగ్ నుంచి అయ్యప్ప స్వామి ఎంట్రన్స్. సో ఇక్కడ చూస్తే మీరు నైట్ అయితే ఇక్కడ ఏం రష్ చేయలేదండి. మేము మార్నింగ్ టైం వచ్చేపాటికి పిచ్చ రష్ పెరిగింది. సో మంచిగా రష్ అయితే ఎక్కువ ఉన్నది. సో ఇక్కడ ఈ దాంట్లో వచ్చేసి మనము తెచ్చుకుంటాం కదా టెంకాయలు, అదేంటి మన ఇరుముడిలో ఉన్న టెంకాయలు దీంట్లో వేసేస్తారండి. ఇక్కడ వేసేసిన తర్వాత సో ఇక్కడ కూడా ఒక ప్రసాదం కౌంటర్ ఉంటుంది, 2 ప్రసాదం కౌంటర్లు ఉంటాయి. అక్కడ మేము గుడి మాలికాదేవి దగ్గర ఉంటుంది, ఇక్కడ ఒకటి. సో చూసారా ఇరుముడి, ఇవి 18 మెట్లు ఉండేది అయితే ఇక్కడే అండి. ఇప్పుడు మన అందరు ఎక్కుతున్నారు చూడండి, 18 మెట్లు ఉండే లొకేషన్ అయితే ఇక్కడే. సో ఈ 18 మెట్లు ఎక్కే వెళ్ళాలి. మనం నార్మల్గా మాలేయని వాళ్ళకైతే ఈ 18 మెట్లు ఎక్కే అవకాశం ఉండదు. సో మీరు చూస్తే మేము నైట్ వచ్చేటప్పుడు రష్ చేయలేదు, ఇప్పుడు మీకు చూస్తే ముందరికి చూడండి రష్ పెరిగింది చూడండి. అంతే అండి, ఇక్కడ ఏంటంటే ఎప్పుడు రష్ ఎలా ఉంటుందని మనం చెప్పలేము. మా అదృష్టానికి అయితే రష్ తక్కువ ఉన్నది. మా సాములకి ఇద్దరికి చాలా అద్భుతంగా జరిగింది, మాకి కూడా చాలా అంటే చాలా అద్భుతంగా జరిగింది మాకి దర్శనం, అయ్యప్ప స్వామి దర్శనం. అయ్యప్ప స్వామి కృప ఉంటే మాకి ప్రతి సంవత్సరం అలాగే తీసుకుపోతాడని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ మేము పంబకి రిటర్న్ అయ్యాం. సో మళ్ళీ పైనుంచి పంబకి నడిచేయండి, చెప్పాను కదా నడిచెలతలు లేదా మన ధోలే అని ఉంటుంది, మళ్ళీ మీరు 5,000 ఇస్తే కిందికి తీసుకొని పోతాడు. సో మనకేంటంటే మనమేమి ఇబ్బంది లేదు, నడుచుకుంటూ వచ్చాం. సో మళ్ళీ 4 కిలోమీటర్స్ ఒక
8 to 10 కిలోమీటర్స్ ఉంటుందండి అప్ అండ్ డౌన్. సో నెక్స్ట్ ఇక్కడ కిందికి ఇది ఇది యాక్చువల్లీ దారి. మేమేందంటే వీళ్ళు ముసలి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ, అక్కడ వెళ్తే బాగోదు, మా పెద్దనాన్న వాళ్ళు కష్టం పడతారు అంటే అక్కడ చాలా కష్టం ఉంటుంది దిగే రూటు. సో మేమేందంటే ఏదైతే ఎక్కామో ఆ రూట్లోనే మేము దిగాం మళ్ళీ. సో ఇక్కడ మన పైన పైన అండి ఇవన్నీ. సో మేమైతే మెట్లు దిగుతున్నాం. మీకు చెప్పాను కదా, మేము ఎటు సైడ్ అయితే ఎక్కామో అటు సైడే దిగాము. దిగిన తర్వాత పంబకు వచ్చేసాం. పంబకు వచ్చేసేపటికి మార్నింగ్ తెల్లగింది. ఎంత బాగుంది చూడండి లొకేషన్. చాలా బాగుంటుంది లొకేషన్. మీకు నైట్ వీడియో తీసినప్పుడు అంత మంచి కనబడదని ఇంటితో పొద్దున మళ్ళీ మేము పంబకు వచ్చి పంబలో స్నానం చేసి సో నెక్స్ట్ మళ్ళీ ఎరిమేలికి నెక్స్ట్ ట్రిప్కి వెళ్ళాము. సో షట్చక్రాలు, అయ్యప్ప స్వామి షట్చక్రాలు చూడడానికి వెళ్ళాము. చూసారా ఎంత మంచిగా ఉంది లొకేషన్. స్వామియే శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి పుణ్యాన మాకి మంచిగా దర్శనమైంది. ఆ అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఉంటే బాగుంటుంది మాకు, చూద్దాం. సో ఇలా అయితే రష్ అయితే పెరుగుతూనే ఉన్నారు. ఇది పంబా రివర్ అండి. మీకు నైట్ కూడా పంబా రివర్ మంచి కనబడలేదు కదా. సో ఇది పంబా రివర్. సో మేము నైట్ అక్కడ వెళ్ళింది అక్కడ. ఇప్పుడు ఎగ్జిట్ అయిపోతున్నామండి. సో ఇదే పంబా రివర్. సో స్వామియే శరణమయ్యప్ప సమాప్తం.